కథాస్రవంతి కీర్తిశేషులు కెఎన్వై పతంజలి గారి ఒక దెయ్యం ఆత్మకథ నుండి తోకపీతల కథ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. గత వారం విన్న ఈకల గబ్బిలాల కథకి తరువాయిగా ఈ తోకపీతల కథ సేకరణ శ్రీ ఎన్కే బాబు. పోయిన వారం చెప్పుకున్న ఈకల గబ్బిలాల కథలో నువ్వు చెప్పిందే వేదం అనుకునే తత్వం నీకున్నదని నేను చాలా కాలం క్రితమే కనిపెట్టాను. అందుకనే నువ్వు నీ దృక్పథం ఒక్కటే కాక వేరే దృక్పథం కూడా ఉన్నదని ఎవరైనా చెబితే కోప్పడిపోతున్నావు. నేను నీలాగా సంకుచితంగా ఆలోచించేదాన్ని కాను. నీ ఇష్టం వచ్చిన కథ చెప్పు, వినకపోతే అడుగు అన్నాను. అప్పుడు మా మేనమామ కొంత పశ్చాత్తాపడినట్టు ముఖం పెట్టి ఈ తోకపీతల కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొక కాలంలో కృష్ణానదీ తీరంలోని ఒక కాలువగట్టు మీది పీతలకు పొడవైన తోకలుండేవి. అవి తమ తోకల్ని చూసుకుని పొంగిపోయేవి. తోకలేని ప్రాణులన్నీ వాటి కంటికి హీనంగా కనిపించేవి. తత్కారణంగా వాటికి సృష్టిలో తాము చాలా అధికులవన్న అతిశయ భావం ఒకటి ఏర్పడింది. అలాంటి పీతల కుటుంబంలో తోపీ అనే పేరుగల ఒక తోకపీత ఉండేది. అది చాలా తెలివైనది. ఆ సంగతి కూడా దానికి తెలుసు. ఒకనాడది హఠాత్తుగా ఒక వెదురుబద్ద తీసుకొచ్చి తన తోక చివరి నుంచి తన ముందరి కాళ్ల గోళ్ల వరకు ఎంత పొడవుందో కొలిచి ఆ మేరకు వెదురుబద్ద విరిచేసింది. ఆ వెదురుబద్దకు తోపీ అనే నామకరణం చేసింది. తాను నివసిస్తున్న బొరి దగ్గర నుంచి కాలువలోని నీటి ఒడ్డు ఎంత దూరం ఉందో ఆ వెదురుబద్దతో కొలిచి తన ఇంటికి 95 తోపీల దూరంలో ఒక కాలువ ఉందని నిర్ధారించింది. అక్కడితో ఆగకుండా కాలువ లోతును కూడా అదే రీతిగా కొలిచింది. తాము నిత్యము ఈదులాడే కాలువ 900 తోపీల లోతు 15,000 తోపీల వెడల్పు కలిగి ఉందని అది నిర్ధారించింది. అయితే అదే కాలువ ఒడ్డున దానికంటే ఎంతో పెద్ద పీతలు, చాలా చిన్న పీతలు కూడా ఉన్నాయి. తోపీ వాటిని కలిసి తాను కనిపెట్టిన కొలమానాన్ని వివరించి కాలువ లోతు ఎంతో వెడల్పెంతో నిర్ధారణగా చెప్పింది. తన తోపీ వాడమని సిఫార్సు చేసింది. మేము నీకంటే చాలా పెద్ద, నీకు దాదాపు 5 రెట్లు పొడవుగా ఉన్నాం కదా, నీ కొలమానం నీ పరిమాణానికి అనుకూలంగా ఉన్నది. నీకు 900 తోపీల లోతున్న కాలువ మాకు 80-90 తోపీల కంటే ఎక్కువ రాదు. ఇలాంటప్పుడు నీ తోపీని మేము ఎందుకు వాడుకోవాలి? మాకు కూడా వెదురుబద్దలవి దొరుకుతాయి కదా, మేం మాత్రం నీపాటి తోపీ చేసుకోలేమా అని అవి తోపీని ప్రశ్నించాయి. మన లోకంలో ఈ రకమైన కొలమానాన్ని నేనే మొట్టమొదటి కనిపెట్టాను కనుక నా గౌరవార్థం మీరందరూ నా తోపీనే వాడటం న్యాయం. ఒక్కో పీత ఒక్కో కొలమానం వాడితే నిర్దిష్టమైన కొలతలు మనకి దొరకవు కదా, ఆలోచించండి. తెలివిగల తోటి పీతను గౌరవించడం వల్ల మన మర్యాదకు లోపమేమీ లేదు అని నచ్చ చెప్పాలని తోపీ ప్రయత్నించింది. నీ తెలివితేటల్ని మేము తప్పకుండా గౌరవిస్తున్నాం, కానీ అదే సమయంలో మా తెలివితేటలను కూడా మేం గౌరవించుకోవాలి కదా. నీ గౌరవార్థం నువ్వు కనిపెట్టిన పద్ధతిని అనుసరించి స్వీయ గౌరవార్థం మా సొంత తోపీలు తయారు చేసుకుంటాం అని మిగిలిన తోకపీతలన్నీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాయి. తోపీ ఎంత బతిమాలినా నిందించినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి తోకపీత ఒక వెదురుబద్దను జేబులో పెట్టుకుని తిరగడం మొదలుపెట్టింది. కలుగు నుంచి కాల ఒడ్డు దాకా ఉన్న దూరాన్ని అవి నిర్ధారించాయి గాని కలుగు నుంచి కాల ఒడ్డుకు ఉన్న దూరానికి, కాలు ఒడ్డు నుంచి కలుగుకున్న దూరానికి తేడా వస్తున్నది. అలాగే అటు నుంచి ఇటుగాని, ఇటు నుంచి అటుగాని కొలిచిన దూరానికి పొంతన కుదరడం లేదు. 2 రోజులు చూసి అవన్నీ తోపీ దగ్గరికి వెళ్ళాయి. తోపీ, నువ్వు ఏమీ అనుకోకుండా మాకో సాయం చెయ్యాలి. నువ్వు కనిపెట్టిన తోపీ పద్ధతి మాకందరికీ ఎంతో నచ్చిన సంగతి నీకు వేరే చెప్పక్కర్లేదు కదా, కానీ ఈ తోపీని వాడటం మాకు సరిగ్గా వచ్చినట్లేదు. లెక్కలు చాలా తేడా వస్తున్నాయి. కలుగు నుంచి కాలువ ఎంత దూరంలో ఉందో కాలువ నుంచి కలుగు కూడా అంతే దూరంలో ఉండాలి కదా, కానీ మేం కొలుస్తూ ఉంటే అలాగ రావడం లేదు. కారణం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. దయచేసి నువ్వు నేను తయారు చేసుకున్న నా సొంత తోపీతో ఈ దూరాలు కొలిచి నిర్ధారించవా అని ప్రతి ఒక్కటి తోపీని బ్రతిమాలాయి. తనకు అవకాశం వచ్చింది కదా అని తోపీ బాగా సంతోషించి, మీరందరూ కృతజ్ఞులు, అవకాశవాదులు, మీకు నా తెలివితేటల మీద గౌరవం లేదు, నా అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు నా కాళ్ల వేళ్ల పడుతున్నారు, కానీ లేకపోతే ఖాతరు చెయ్యరు.
మీ లెక్కలు ఎందుకు తేడా వస్తున్నాయో నాకు తెలుసు, కానీ నేనెందుకు చెప్పాలి? చెప్పే వరకు నన్ను బతిమాలి చెప్పేసిన తర్వాత మళ్ళా నా మొహం చూడరు. నేను మీకు సాయం చెయ్యను, పొండి అని కసిరి పారేసింది. నువ్వు అనవసరంగా తోటి తోకపీతల్ని కసిరేస్తున్నావు. నీ తెలివితేటల్ని గౌరవించినందుకే కదా నీ దగ్గరికి వచ్చాం. బాబు, మాకీ సాయం చెయ్యి. మా వెదురు బదులన్నిటికీ నీ పేరే పెట్టుకున్నాం కదా, ఇంతకంటే గౌరవం ఏం కావాలి అని అవి మళ్ళీ బతిమాలేయి. తోపి ఆలోచనలో పడింది. మనం కసిరిపారేస్తే మనకొచ్చిన లాభం ఏమీ లేదు, వాళ్ళు అడిగింది చెబితే మనకొచ్చిన నష్టం గాని, అది తెలుసుకున్నందువల్ల వాటికి కలిగే ప్రయోజనం గాని ఏమీ లేదు. 10 మందికి చెడ్డ అయిపోవటం అనవసరం కదా అని ఆలోచించి, మరేం లేదు, మాట వరసకి నా కలుగుకి మన కాలం ఒడ్డుకి 10 తోపీల దూరం అని నేను అన్నాననుకోండి, అది ఖచ్చితంగా అంతే దూరం ఉంటుంది, లెక్క తప్పడానికి వీల్లేదు. కాకపోతే ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. మనం మన పీత నడక మాని తిన్నగా నడవాల్సి ఉంటుంది. తిన్నగా నడవడం మన వల్ల కాదు కాబట్టి ఒకసారి కొలతకి మరోసారి కొలతకి తేడా వస్తున్నది. అందువల్ల తిన్నగా నడిచి కొలతలు తీసుకోండి, ఇక వెళ్ళిరండి అని వివరించి చెప్పింది తోపి. తోకపీతలన్నీ హాహాకారాలు చేశాయి. మా తరమా తోపి, పీత పుటక పుట్టి తిన్నగా ఎలా నడవగలం? మా వల్ల కాదు, నీకు తెలిసి కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు అని అవి ప్రాధేయపడ్డాయి. మరి కాసేపు బతిమాలించుకున్నాక తోపి ఒక ఉపాయాన్ని సూచించింది. కలుగు దగ్గర ఒక వెదురు మొక్క పాతండి, కాలు ఒడ్డున ఒక వెదురు మొక్క పాతండి, రెంటికి కలిపి ఒక తాడు కట్టండి. ఈ కొన ఆ కొన సరిగ్గా చూసి కలుగు దగ్గరే కూర్చుని మీ తోపీలతో ఆ తాడు పొడవు కొలవండి, ఆ పొడవే ఆ దూరం అవుతుంది. తోకపీతలన్నీ సలహా విని, ఈ సంగతి మాకు ముందే తెలుసు, నువ్వింకేదో ఉపాయం చెబుతావు అనుకుని అడిగాము, కానీ ఈ తాడు కొలత తెలియక కాదు అనేసి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత తోపీకి తోటి తోకపీతల మీద చాలా కోపం వచ్చింది. తన తెలివితేటలన్నీ ఉపయోగించి అనేక కొత్త విషయాలు అది కనిపెట్టింది. తన తలవైపు ఉన్న దిక్కుకి అది తూర్పు అని పేరు పెట్టింది, తన తోక వైపున ఉన్న దిక్కుకి అది పడమరని, తన కుడి చేతి వైపు ఉన్న దిక్కుకు దక్షిణమని, ఎడమ చేతి వైపు ఉన్న దిక్కుకు ఉత్తరమని పేరు పెట్టింది. మరి కాసేపటికి ఆ దిక్కులు తాను నడిచినప్పుడల్లా కదిలినప్పుడల్లా మారుతూ ఉంటాయని కూడా అది కనిపెట్టింది. ఒకరోజు పొద్దున్నే లేచి చూసేసరికి సూర్యుడు తన వెనక వైపు నుంచి ఉదయిస్తున్నట్టు కనిపెట్టింది. సాయంత్రం వేళ సూర్యుడు తన ఎడమ చేతి వైపు అస్తమిస్తున్నట్టు కనిపెట్టింది. అంటే సూర్యుడనేవాడు పశ్చిమ దిక్కును ఉదయించి ఉత్తరం వైపున అస్తమిస్తున్నాడని క్షణాల మీద నిర్ధారణ చేసింది. గాని మరుసటి రోజు లేచి చూసేసరికి సూర్యుడు దక్షిణం వైపు ఉదయించినట్టు తెలుసుకున్నది. ఇలా 4 రోజులు పరిశీలించి సూర్యుడు రోజుకో దిక్కును ఉదయిస్తాడని తేల్చుకుంది. తెలివైన దాని బుర్రలో ఇంకో ఆలోచన ముసిరింది. ఒక తోపీ పొడవున్న ఒక వెదురుకర్రనది భూమిలో పాతి దాని నీడల్ని ఇంకో తోపీతో కొలవడం మొదలుపెట్టింది. దాని ప్రకారం అది కాల విభజన కూడా చేసింది. దానికి వెదురు గడియారం అని పేరు పెట్టింది. పొద్దున్న ఇన్ని తోపీల వేళ కాలువకు వెళ్తాము, మధ్యాహ్నం ఇన్ని తోపీల వేళప్పుడు భోజనం చేస్తాము, సాయంత్రం ఇన్ని తోపీల వేళప్పుడు కాలువ నుంచి కలుగుకు తిరిగి వస్తాము అని నిర్ధారించింది. తోటి తోకపీతలు రహస్యంగా తోపీని కనిపెడుతూనే ఉన్నాయి. తోపీ కాలాన్ని గణిస్తున్న పద్ధతిని కూడా అవి కనిపెట్టేశాయి. మరో 2-3 రోజుల్లో కాలువ ఒడ్డు నిండా పీతకో తోపీ లెక్కను వెదురు గడియారాలు తయారైనాయి. తోపీకి పొద్దున్న 4 తోపీల సమయానికి పెద్ద పీతల గడియారం 2 తోపీలే చూపించేది. తోపీ కంటే చిన్న తోపీల గడియారంలో 5 తోపీలు అని తెలిసేది. తన విలువైన ఆలోచనలు తన యావత్ తోకపీతల్ని ప్రభావితం చేస్తున్నట్టు గమనించి తోపీ దిక్కుల గురించి, సూర్యుడు చంద్రుడు ఏ రకంగా అస్తమిస్తారో ఉదయిస్తారో కూడా చెప్పేసింది. మరుసటి రోజు పొద్దున్న సూర్యుడు దక్షిణాన ఉదయించాడని తోపీ అంటే మిగిలిన పీతలు ఒప్పుకోలేదు. కొన్ని పీతలు తూర్పును ఉదయించాడని, కొన్ని పీతలు సూర్యుడు ఉత్తరాన ఉదయించాడని వాదించాయి. కొన్ని అయితే పడమర దిక్కును సూర్యుడు ఉదయించాడని ఘంటాపథంగా చెప్పాయి. దానితో తోపీకి ఒళ్ళు మండిపోయింది. దగ్గరలో ఉన్న బండరాయి మీదకి పాకి అది ఈ విధంగా ఉపన్యాసం చెప్పింది. తక్కుంగల పీతలారా, నాకంటే అన్ని రకాలుగాను తక్కువైన పీతలారా, మీ వరస నాకేమీ నచ్చలేదు. మన దేశంలోకి ఇప్పుడు పరదేశి ఎవరైనా వస్తే మన గురించి ఏమనుకుంటాడు? పీతకో కొలమానమా, పీతకో కాలమానమా, పీతకో దిక్కా? ఇన్ని కొలతలతో, దిక్కులతో, కాలమానాలతో మనం ఎలాగ బతకగలం? కాబట్టి నా మాట వినండి, ఇలాగ జాగ్రత్తగా నా కేసు చూడండి. నా తోక దగ్గర నుంచి నా గోటి దాకా ఉన్న పొడవే తోపీ అనే కొలబద్ద. దీనినే మీరందరూ వాడాలి. అప్పుడు ఈ కంగాళి ఉండదు. అలాగే నా వెదురు గడియారాన్ని బట్టి
నా టోపీలనే మీరందరూ కాలాన్ని కొలవడానికి ఉపయోగించండి. అలాగే ఎటువైపు నా తల ఉంటే అదే తూర్పు, నా వెనుక ఉన్నదే పడమర. అందరూ ఇదే గుర్తుపెట్టుకోండి. నా కాళ్ల కింద ఉన్నదాన్నే భూమి అనాలి, నా నెత్తి మీద ఉన్నదే ఆకాశం. ఇలాగ మీరందరూ గుర్తుపెట్టుకుంటే మన బతుకులన్నీ సక్రమంగా ఉంటాయి. మనల్ని చూసి ఎవరూ నవ్వరు. నా తెలివితేటలు కూడా మీకందరికీ పనికొస్తాయి. అజ్ఞానంతో నవ్వుల పాలు కావద్దు. ఈ ఉపన్యాసం విన్న మిగిలిన తోకపీతలన్నింటికీ ఒళ్ళెరగనంత కోపం వచ్చింది. అందులో ఒక ముసలిపీత ఆ రాతి మీదెక్కి, నేను పుట్టి 6 ఆదివారాలు అయిపోయింది. ఇంత దీర్ఘమైన నా జీవితకాలంలో ఈ టోపీ లాంటి అహంకారిని, అతిశయ జీవిని ఎన్నడూ చూడలేదు. అన్నిటికీ తానే కేంద్రమని, కొలబద్దనని అది భావిస్తోంది. హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగే పీతల్ని అనవసరమైన పనుల్లోకి దింపి నానా కంగాళీ చేసిన ఈ టోపీని పట్టుకు చితక తన్నాలని ప్రతిపాదిస్తున్నాను. ముందుగా తాపు నేనే తంతున్నాను అని ఆ ముసలిపీత ప్రసంగించి లాగి టోపీని నేల మీద పడేట్టు తన్నింది. మిగిలిన పీతలన్నీ ఒక్కసారి మీదపడి టోపీని చావదన్ని వదిలిపెట్టాయి అని మా మేనమామ కథ పూర్తి చేశాడు. మా మేనమామ నన్ను ఘోరంగా అవమానించడానికి ఈ కథ చెప్పాడని నాకు అర్థమైంది. దెబ్బకి దెబ్బ తీయాలని నేను ఆలోచిస్తుండగా రోజూ నేనెక్కి తిరిగే సీతాకోకచిలుక ఒకసారి దగ్గి, నాకు కూడా కథలు చెప్పడం వచ్చును, మీరు చెప్పిన కథలు విన్నాక ఆ మాత్రం కథ నేను చెప్పలేనా అనిపించింది. మీరు వింటానంటే ఓ కథ చెబుతాను అన్నది. నువ్వు మేమిద్దరం చెప్పిన కథలు విన్నావు కాబట్టి కృతజ్ఞతాభావంతో నువ్వు చెప్పబోయే కథ కూడా మేము ఆలకిస్తాం. అయితే మేం చెప్పిన కథలు బాగున్నాయని కానీ బాగులేవని కానీ నువ్వు చెప్పలేదు. కాబట్టి నువ్వు చెప్పబోయే కథ మీద మా అభిప్రాయాన్ని మాత్రం చెప్పేది లేదు. ముందే తేల్చి చెప్పినందుకు ఏమీ అనుకోకు అని మా మేనమామ అన్నాడు. అంతవరకు కిటికీ ఊతల మీదున్న సీతాకోక చిలుక అక్కడి నుంచి ఎగిరి మా ఇద్దరికీ ఎదురుగా దీపస్తంభం మీద వాలి చిలుకల కొండ కథ చెప్పడం మొదలుపెట్టింది. మీరింతవరకు ఒక దెయ్యం ఆత్మకథ నుండి తోకపీతల కథ విన్నారు. కలం కీర్తిశేషులు KNY పతంజలి, గళం పప్పు భోగారావు. తరువాయి భాగంలో చిలుకల కొండ కథ విందాం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.